కూడా తెలంగాణ రాజకీయాల్లో కిషన్ రెడ్డి గారు చాలా మంచోడు, సౌమ్యుడు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఎంత కిషన్ రెడ్డి గారు ఎంత సౌమ్యుడైనా ఎంత నెమ్మదస్తుడైనా ప్రాబ్లం ఏంటంటే ఆయన కూడా స్క్రిప్ట్ లీడరే. ఆయన బీజేపీ ఆఫీసులో అక్కడ ప్రచారకు ఉంటాడు. ఆయన ఒక లైన్ ఇస్తారు వాళ్ళు, ఆ లైన్ని అతను మీడియా ముందు వచ్చి చదువుతాడు. ఆయన పొలిటికల్గా మాట్లాడలేడు కిషన్ రెడ్డి గారు. అక్కడ రాసింది చదవాలి. అల్టిమేట్ ఏముంటుంది, యూరియా వాళ్ళు పంపరు, వాళ్ళు ఇవ్వరు. కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా బాగానే గట్టిగా మాట్లాడి ట్రై చేస్తున్నాడు, ఇరిగేషన్ మినిస్టర్. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ కూడా ఆయన ట్రై చేస్తున్నాడు. కానీ ఏముంటుంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎరువులు అందియకపోతే, తెలంగాణకు ఎరువులు అందియకపోతే తెలంగాణ రైతుల మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. రాను రాను ఆ వ్యతిరేకతను బీజేపీ పార్టీ తెలంగాణలో వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ఈ ఎరువులను అడ్డం పెట్టుకొని ఆడుతున్న రాజకీయ ఆట. తెలంగాణ రైతులారా మీరు కూడా గమనించండి, ఈ ఎరువులు అనేది వాళ్ళకి సంబంధం లేకపోయి ఉంటే 22,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసిండు. అటో ఇటో మొన్న 9,000 కోట్లు రైతు బంధు ఇచ్చిండు. 1,000 కోట్లతోటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాడు. ఇవన్నీ వేసినప్పుడు ఎరువులు ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణకి ఏమైనా ఇబ్బందా? ఇది కావాల్సుకొని సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కిషన్ రెడ్డి ఈడ కూర్చొని ఆ రైతులలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావాలని ఒక కుట్ర బీజేపీ తెలంగాణ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఇది రైతులందరూ కూడా గమనించండి. రైతులారా, తెలంగాణ రైతులారా, ఇన్ని చేసిన వాళ్ళ మీకు ఎరువులు అందియమా? మీరిచ్చిన ఈ ప్రభుత్వానికి తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు మీరు ఇచ్చిన ఈ గవర్నమెంట్ని రైతులకు, ప్రజలకే కదా ఇన్ని పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్న క్రమంలో మరి మాకు ఎరువులు ఇవ్వడానికి ఒక పెద్ద సమస్యనా? కానీ అది డైరెక్ట్గా మనకు లేదు. కాబట్టి ఇక్కడ సమస్య క్రియేట్ చేయబడుతుంది బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కుట్ర, బీజేపీ యొక్క కుట్ర. ఈ కుట్ర ఏంటంటే రైతులకు, తెలంగాణ రైతులకు ఎరువులు అందొద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ బదలాం కావాలి. దీనిని సోషల్ మీడియాలో పదే పదే మాట్లాడిస్తూ బదలాం చేసే కార్యక్రమం చేస్తారు. ఇది కూడా తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కోపం తెచ్చుకోకండి. మా సీఎం గారు, మా మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఇట్లా తుమ్మల నాగేశ్వరరావు గారు ట్రై చేస్తున్నారు. దయచేసి బీజేపీ ట్రాప్లో పడకండి. గమనించండి, మీకు బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. వర్షాలు పడ్డాయి, ఎరువులు కొంత తక్కువ వాడుతున్నాయి. కానీ ఇప్పుడు అది సెంట్రల్లో అదే కాంగ్రెస్ గవర్నమెంట్, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే మాకు ఈ సమస్య వచ్చేది కాదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా సెంట్రల్లో ఉండుంటే ఈరోజు ఎరువుల సమస్య వచ్చేది కాదు. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఎరువులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయదు. గతంలో యూపీఏ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఎక్కడైనా దేశంలో ఎరువుల సమస్యలు వచ్చినాయా? రాలే. ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా
ఎప్పుడు రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీది కాదు, రాహుల్ గాంధీది కాదు.